హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యల నుండి రాజీ కుదుర్చుకుంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు మంచి ధనాభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పూజలను, వ్రతాలను నిర్వహిస్తారు. ఇక సోదర అనుకూలత ఉంది. అన్ని విషయాల్లోనూ మీకు వారి యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా లభిస్తాయి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఆర్థిక విషయాలన్నీ కూడా మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే చిత్రమైన సంఘటనలు, సమాచారాలతో ఈరోజు మీకు ఆశ్చర్యాలనేవి కలుగుతాయి. ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 10 మందిలో గౌరవ ప్రతిష్టలు అనేవి పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతం కంటే మెరుగైన సమయం అని చెప్పవచ్చు. మంచి లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు, వ్యవసాయదారుల యొక్క కళలు ఫలిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క యత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.